అంబటి రాంబాబు మహాముదురు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలా మాట్లాడాలో తెలియనంత అమాయకుడైతే కాదు. అంబటి రాంబాబు ఇలాంటి పచ్చిబూతులు గతంలో ఎప్పుడూ మాట్లాడలేదు. అంబటి రాంబాబు కారు లోపల పచ్చిబూతులు మాట్లాడిన వీడియో బయటకు వచ్చింది. ఆ వీడియో కారు లోపల వెనకాల సీట్లో కూర్చున్న వాళ్ళు తీసింది. అంటే కావాలని ఆ వీడియోని వాళ్ళు బయటకు వదిలేరని అనుకోవాలి. ఇక్కడ జోగి రమేష్ ప్రవర్తన గురించి అంతా చర్చనీయాంశం అవుతుంది. సాధారణంగా జైలు జీవితం గడిపిన వాళ్ళు కనీసం ఇంకొన్ని రోజులైనా ఇలాంటి చిల్లర రాజకీయాలకు దూరంగా ఉంటారు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడతారు. కానీ జోగి రమేష్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత లోకేష్ను, చంద్రబాబును వ్యక్తిగతంగా పదే పదే విమర్శలు చేయడం మొదలుపెట్టారు. ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాలి. జోగి, అంబటి వీళ్ళిద్దరూ అనుకోకుండానో ఆవేశంలోనో మాట్లాడిన మాటలైతే కాదు. తాడేపల్లి ప్యాలెస్ స్క్రిప్ట్ ప్రకారమే మొత్తం జరిగింది. జగన్ గ్యాంగ్ ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సిగా దీన్ని డిజైన్ చేసింది. ఈ ప్లానింగ్ ముఖ్య ఉద్దేశం తిరుమల లడ్డూ కల్తీ టాపిక్ను డైవర్ట్ చేయటం, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సమస్యను సృష్టించడం. జగన్ వ్యూహం 3 అంచెల ప్లాన్ ఏ ప్రకారం టీడీపీ క్యాడర్ను బాగా రెచ్చగొట్టేలా మాట్లాడితే వాళ్ళు ఏం చేస్తారంటే మాట్లాడిన వాళ్ళ ఇంటిపైన దాడి చేసేలా వ్యూహం అమలుపరిచారు. ఇలా నోరు పారేసుకున్నందుకు అవసరమైతే కొన్ని రోజులు జైలుకి వెళ్ళడానికి కూడా వాళ్ళు సిద్ధం. ప్లాన్ బి ప్రకారం ఆవేశంలో టీడీపీ క్యాడర్ అంబటి, జోగి వాళ్ళ ఇంటి మీదకి వెళితే టీడీపీ క్యాడర్తో అదే గుంపులో చేరిన కొంతమంది కిరాయి గుండాలు కూడా దాడి చేయటం, తగలబెట్టడం ఈ ప్లాన్లో భాగం. అంటే టీడీపీ క్యాడర్తో వైసీపీ గ్యాంగులు కలిసిపోయి ఇళ్ల మీద దాడి చేస్తారన్న మాట. అలా సత్తెనపల్లి నుంచి కొంతమంది వైసీపీ నాయకులు వచ్చి అంబటి కారుని తగలబెట్టారు. వీళ్ళలో కొంతమంది పోలీస్ అదుపులో కూడా ఉన్నారు. ప్లాన్ సి ప్రకారం జగన్ నాటకానికి తెరలేపారు. దీనిలో భాగంగా అంబటి కూతురు మీడియా ముందుకు వచ్చి కాపు కార్డు వాడింది. మా నాన్నకి ప్రాణహాని ఉందని, మమ్మల్ని కులం పేరుతో తిడుతున్నారని, పవన్ కళ్యాణ్ స్పందించాలని మాట్లాడి కథను రక్తి కట్టించింది. స్క్రిప్ట్లో భాగంగా ముద్రగాడ పద్మనాభం చంద్రబాబుకు ఒక లెటర్ రాశాడు. కాపులను కూటమి ప్రభుత్వం టార్గెట్ చేస్తుందనే ఆరోపణలు ఆ లేఖలో చేశాడు. మరోపక్క జోగి భార్య బీసీలందరూ ఏకమై తన భర్తను కాపాడాలని సింపతి డ్రామా కూడా మొదలుపెట్టేసింది. రేపో మాపో బందర్ నాని కూడా తన స్వభావానికి విరుద్ధంగా పరిధి దాటి రెచ్చగొట్టే మాటలు మాట్లాడతాడు. అంబటి విషయంలో జరిగినదే మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం ఉంది. మళ్ళీ సేమ్ స్క్రిప్ట్, కాపుల మీద చంద్రబాబు దాడి, ఇంట్లో లేడీస్ మీడియా ముందుకు వస్తారు. అసలు ఇదంతా ఎందుకు అంటే ఇప్పుడున్న పరిస్థితిలో కూటమి కలిసి ఉంటే జగన్ గెలవడం అసంభవం. అందుకే కులాల మధ్య చిచ్చు పెట్టాలి. కూటమి ప్రధాన ఓటు బ్యాంక్ అయినా బీసీలను, కాపులను చీల్చి రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సమస్య క్రియేట్ చేయాలి. దాంట్లో భాగంగానే ఇదంతా. దీనికి కాపు నాయకులను, బీసీ నాయకుల్ని వాడతారు. జగన్ క్రూరమైన క్రిమినల్ కుల రాజకీయాలు ఇలాగే ఉంటాయి. జగన్ వ్యూహం అర్థం కావాలంటే జగన్ లాగే ఆలోచించాలి.